హాయ్ స్టూడెంట్స్. సో ఇవాళ మనం థర్డ్ డే సెషన్కి వచ్చాము. సో దీంట్లో ఏం టాపిక్స్ కవర్ అవుతాయి, ఏం నేర్చుకోబోతున్నాం అనేది ఒకసారి చూద్దాం కంటెంట్స్. అయితే ఈ క్లాస్ నుంచి మనకు ఓవరాల్గా ఆ సెషన్ మొత్తంలో ఎన్ని టాపిక్స్ కవర్ అవుతాయి, ఏ టాపిక్ వరకు అవుతుంది అనేది ముందుగా ఇవ్వకపోవచ్చు. ఎండ్ ఆఫ్ ది సెషన్, ఎండ్ ఆఫ్ ది క్లాస్లో మీకు ఏ టాపిక్స్ కవర్ అయ్యాయి అనేది ఒక లిస్ట్ మీకు చూపించడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు నోట్ చేసుకుంటారు కానీ. ఓకే, సో డైరెక్ట్గా మనం ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దాం క్లాస్లో. ఓకే, చూడండి, ఫస్ట్ టాపిక్ ఏంటి వాళ్ళ జరిగేది అంటే సెక్షన్స్ ఇన్ ఏ హెచ్టిఎంఎల్ పేజ్. ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో మనం ఈ కోర్స్ మొత్తంలో ఈ సబ్జెక్ట్ మొత్తంలో ఏ నేర్చుకోబోతున్నాం, అసలు బేసిక్ హెచ్టిఎంఎల్ పేజ్ క్రియేట్ చేయాలంటే రిక్వైర్మెంట్స్ ఏం కావాలి అనేది చూసాం, అవునా? సో ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్స్ ఇన్ ఏ హెచ్టిఎంఎల్ పేజ్ అనేది చూద్దాం. ఒక హెచ్టిఎంఎల్ పేజ్ డిజైన్ చేయాలి అంటే ఓకే, సో ఈ సెక్షన్స్ ఏంటి అంటే ఒక కంప్లీట్ హెచ్టిఎంఎల్ పేజ్ డిజైన్ చేయడానికి మనకి మెయిన్గా 4 సెక్షన్స్ అనేవి చూడడం జరుగుతుంటుంది. సో ఏంటి ఆ 4 సెక్షన్స్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ హెచ్టిఎంఎల్. ఓకే, హెచ్టిఎంఎల్ సెక్షన్. సో ఏంటి హెచ్టిఎంఎల్ సెక్షన్? మొత్తం 4 అనుకున్నాం కదా, హెచ్టిఎంఎల్, హెడ్, టైటిల్, బాడీ. సో హెచ్టిఎంఎల్ అనే ట్యాగ్ ఏదైతే మనం స్టార్టింగ్ ఆఫ్ ద పేజ్ రాస్తాం జనరల్గా, ఏంటి 4 సెక్షన్స్, ఏ సెక్షన్లో ఏ కంటెంట్ ఉండాలి అంటే హెచ్టిఎంఎల్ అనే ఫస్ట్ కంటెంట్ ఏదైతే రాసామో, ట్యాగ్ రాసామో, అది డాక్యుమెంట్ స్టార్టింగ్లో రాస్తాం కాబట్టి ఏం చెప్తుంది అంటే అదొక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ క్రియేట్ చేయబోతున్నాడని చెప్పి అర్థమైపోతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు చూడండి, దిస్ ట్యాగ్ డిస్క్రైబ్స్ ఇట్స్ అండ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేది చెప్తుంది. ఓకే, నెక్స్ట్ హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్లో ఏదైతే మీరు కంటెంట్ రాస్తారో అది దేని గురించి అంటే ఆ డాక్యుమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్. అంటే రేపు ఫ్యూచర్లో ఫర్దర్గా మనకు సిఎస్ఎస్లోకి, జావా స్క్రిప్ట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొన్ని ఫంక్షన్స్ అని లేదంటే కొన్ని బ్లాక్స్ ఆఫ్ కంటెంట్ రాస్తూ ఉంటాం. అంటే ఆ పేజ్ మొత్తానికి అప్లై అవ్వాలి లేదా ఆ పేజ్ మొత్తంలో ఆ సెట్టింగ్స్ ఉండాలి అని అనుకున్నప్పుడు అలాంటి కంటెంట్ అంతా కూడా హెడ్ సెక్షన్లో రాయడం జరుగుతూ ఉంటుంది. రైట్ అండి. నెక్స్ట్ ఇంకా ఇన్ డీటెయిల్గా మనకు ఫర్దర్గా వెళ్ళకపోతే వస్తూ ఉంటుంది. ఇక్కడ బేసిక్ లెవెల్లో మనం తెలుసుకోవాల్సింది అయితే ఇక్కడ వరకు చాలు. నెక్స్ట్ టైటిల్ ట్యాగ్. టైటిల్ ట్యాగ్ అనేది ఆ సెక్షన్లో ఏం రాస్తాము అంటే మనం ఏదైతే నేమ్ క్రియేట్ చేసే వెబ్ పేజ్కి ఏ నేమ్ పెడదాం అనుకున్నామో ఆ పేజ్ యొక్క నేమ్నే ఆ ట్యాగ్ మధ్యలో రాయడం జరుగుతుంది. నెక్స్ట్ బాడీ ట్యాగ్. సో బాడీ ట్యాగ్లో ఏదైతే మీరు కంటెంట్ రాశారో అది బ్రౌజర్కి మధ్యలో కనిపించడం జరుగుతుంది. అంటే మీరు ఎప్పుడైతే బ్రౌజర్ ఓపెన్ చేసి అవుట్పుట్ చూసారో ఆ అవుట్పుట్లో మనకు బయటకు కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి, మిడిల్ ఆఫ్ ద స్పేస్ అన్నమాట. సో ఈ సెక్షన్స్ వాడుతూ అసలు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ పేజ్ ఎలా ఉంటుంది, ఒక వెబ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, దాని రిక్వైర్మెంట్స్ ఏంటి, ప్రొసీజర్ ఏంటో చూద్దాం ఒకసారి. రైట్. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ హెచ్టిఎంఎల్ పేజ్ చూడండి. ఫస్ట్ డాక్ టైప్. ఈ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో దాని గురించి అంత డీప్గా ఇప్పుడు వెళ్ళొద్దు, ఎందుకంటే ఫర్దర్ టాపిక్స్లో మనకు అది దాని గురించి డీటెయిల్గా వస్తుంది. ఇప్పుడు చెప్పినా కూడా కొద్ది కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో అందుకని అంతగా హైలైట్ చేయట్లేదు దాన్ని. మీరు ఇప్పుడు మాత్రం చూడాల్సింది, ఇప్పుడు రాయాల్సిన నెసిటీ కూడా లేదు. అది ఎప్పుడు రాయాలి అంటే నేను చెప్తాను, బట్ స్టార్టింగ్ ఆఫ్ ద ట్యాగ్ అది ఇస్తాం. ఓకే, ఈ బేసిక్ ప్రోగ్రామ్స్లో అయితే మీరు అది ఇవ్వాల్సిన నెసిటీ లేదు, ఇవ్వకపోయినా అవుట్పుట్ వస్తుంది మనకి. సో చూడండి, హెచ్టిఎంఎల్ ఫస్ట్ ట్యాగ్ రాసాము. కంపల్సరీగా ప్రతి ట్యాగ్ కూడా విత్ ఇన్ యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలోనే ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. కొన్ని రూల్స్ మన మైండ్లో ఉండాలి రాసేటప్పుడు. అండ్ మనం రాస్తున్నప్పుడే దాని యొక్క అవుట్పుట్ ఎలా రావాలి, ఎలా వస్తుంది అనేది ఒక బేసిక్ ఐడియా ఉండాలి. అంటే అవుట్పుట్ ఎలా రావాలనుకున్నామో దానికి తగ్గట్టుగా మనం కోడింగ్ అనేది రాయాలి. ఓకే, సో నెక్స్ట్ అంటే ఈ ట్యాగ్ ఏం చెప్పిందంటే మనకు అదొక హెచ్టిఎంఎల్ పేజ్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్పింది. నెక్స్ట్ హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్లో సింపుల్గా అయితే ఈ స్టేజ్లో ఏం రాయము, ఫర్దర్గా మనం రాస్తూ ఉంటాం కొంచెం. నెక్స్ట్ టైటిల్ ట్యాగ్. టైటిల్ ట్యాగ్లో నేనేం చేస్తానంటే టైటిల్ ఆఫ్ ద వెబ్ పేజ్ విల్ బి డిస్ప్లేడ్ అని రాస్తాను. ఇది స్ట్రక్చర్, నేను ఇంకా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పట్లేదు, జస్ట్ స్ట్రక్చర్ మాత్రం చెప్తున్నాను మీకు, అంటే సింటాక్స్ అనమాట. అక్కడతో టైటిల్ ట్యాగ్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ హెడ్ ట్యాగ్ క్లోజ్ అయిపోతుంది అక్కడతో. సో క్లోజింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్స్ డిఫరెన్స్ తెలిసింది కదండి మాకు. స్టార్టింగ్ ట్యాగ్ నార్మల్ రాసేస్తాము, ఎండింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ మాత్రం ఫార్వర్డ్ స్లాష్తో రాస్తాం అదే ట్యాగ్లో. నెక్స్ట్ బాడీ ట్యాగ్ స్టార్ట్ చేస్తాం. బాడీ ట్యాగ్ లోపల ఏదైతే కంటెంట్ రాశారో, అంటే బ్రౌజర్ మధ్యలో ఏది కనిపించాలనుకున్నారో దాన్ని బాడీ ట్యాగ్లో రాస్తూ ఉంటాం. ఓకే, అక్కడితో బాడీ ట్యాగ్ క్లోజ్ అయిపోయింది. హెచ్టిఎంఎల్ ట్యాగ్ కూడా అక్కడితో క్లోజ్ చేస్తాం. రైట్. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ వర్షన్స్, హెచ్టిఎంఎల్ వర్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది.
అంటే అవి ఒక బేసిక్ ఐడియా కోసం, అంతేగాని పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఏ ఇయర్లో ఏమి స్టార్ట్ అయినాయి, ఈ వర్షన్స్ వచ్చినాయి అనేది జస్ట్ బేసిక్ ఐడియా అనమాట. ఓకే. సో నెక్స్ట్ HTML ఎడిటర్స్. అంటే బేసిక్ ఎడిటర్ మనకి ఇక్కడ నోట్ ప్యాడ్ అని చెప్పుకున్నాం. సో నోట్ ప్యాడ్తో పాటుగా ఇంకా ఎక్స్ట్రా ఎడిటర్స్ కొన్ని మనం యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎడిటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ విండో ఆర్ ఎ సాఫ్ట్వేర్ విచ్ వీ కెన్ యూస్ టు కోడింగ్ అనమాట. సో కోడింగ్ చేసి మనం అవుట్పుట్ చూడడానికి వీటి కోసం యూజ్ చేస్తూ ఉంటుంటాం. ఓకే, వాటి గురించి మనం ఎడిటర్స్లో చూస్తాం. ఫస్ట్ బేసిక్ ట్రెడిషనల్ మెథడ్ నోట్ ప్యాడ్ చూస్తాము. ఇంకొద్దిగా అడ్వాన్స్ లెవెల్కి వచ్చిన తర్వాత మీకు అప్పుడు కొన్ని ఎడిటర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను, మీకు ఎట్లా వాడతారు ఏంటి ఎందుకని. రైట్ అండ్ సో ఫస్ట్ ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఫస్ట్ కంటెంట్ ఇది. ఎందుకంటే ఇక్కడ నుంచి చేయబోయే ప్రతి ఒక్క వెబ్ పేజ్ కూడా మనం ఎట్లా క్రియేట్ చేస్తాం, ఎట్లా సేవ్ చేస్తాం అనేది చాలా బేసిక్ థింగ్, చాలా ఇంపార్టెంట్ థింగ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫాలో ద స్టెప్స్ టు బిలో టు క్రియేట్ యువర్ ఫస్ట్ వెబ్ పేజ్ విత్ నోట్ ప్యాడ్. సో నోట్ ప్యాడ్ ఎలా ఓపెన్ చేస్తారనేది ఫస్ట్ కాన్సెప్ట్. దానికంటే ముందు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి మీరు ప్రోగ్రామింగ్ అంటే కోడింగ్ అనేది స్టార్ట్ చేయడం లేదా టాస్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంటుంది వర్క్ మీకు ప్రాక్టీస్కి. సో ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు అన్నీ మీరు చేసిన ఫైల్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఉండడం కోసం మీ పేరు మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. అది ఎక్కడ ఏంటి అనేది అది మీ చాయిస్. ఎట్లా క్రియేట్ చేస్తారు ఎగ్జాంపుల్ చూడండి. క్లిక్ ఆన్ స్టార్ట్ కంప్యూటర్, ఓపెన్ ఎనీ డిస్క్ ఆర్ డ్రైవ్, దెన్ క్రియేట్ ఏ ఫోల్డర్ విత్ యువర్ నేమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ ఆన్ స్టార్ట్ అన్నాం, స్టార్ట్లో క్లిక్ చేసాము. నెక్స్ట్ కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిస్క్ రకరకాల డ్రైవ్స్ అవి ఉంటూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను C డ్రైవ్ ఓపెన్ చేసుకున్నా. దీంట్లో నేనేం చేస్తున్నాను అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో న్యూ ఫోల్డర్ని క్లిక్ చేసుకున్నాము. ఆ ఫోల్డర్ నేమ్ ఇచ్చి నేనేం చేస్తున్నాను అంటే మై HTML ప్రోగ్రామ్స్ అని పెట్టుకున్నాను. సో అంటే ఫ్యూచర్లో నేను ఏ HTML ప్రోగ్రామ్ క్రియేట్ చేసి వెబ్ పేజ్ సేవ్ చేసిన సరే ఈ ఫోల్డర్లోనే నేను సేవ్ చేసుకుంటూ ఉంటాను. సో అయితే మీకు క్లాస్ ప్రాక్టీస్ స్టార్ట్ అవ్వగానే మీరు ఏం చేయాలంటే ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసి పెట్టుకుంటాం, మినిమైజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకేమన్నారు, ఓపెనింగ్ నోట్ ప్యాడ్. సో స్టార్ట్లోకి వెళ్ళడం, ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళడం, యాక్సెసరీస్లోకి వెళ్ళి నోట్ ప్యాడ్ క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఓకే, లేదు ఇంకొక మెథడ్ ఉంది. ఓపెన్ ద స్టార్ట్ స్క్రీన్, ద విండో సింబల్ అట్ ద బాటమ్ లెఫ్ట్ ఆన్ యువర్ స్క్రీన్. అంటే స్టార్ట్లోకి వెళ్ళి నోట్ ప్యాడ్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ విండోస్ పెట్టేసాం, స్టార్ట్ క్లిక్ చేసి ఏం చేశారు ఇక్కడ కింద నోట్ ప్యాడ్ అని చెప్పి క్లిక్ చేసాం. టైప్ చేయగానే ఫస్ట్ వచ్చింది చూడండి పైన, అదన్నా క్లిక్ చేయొచ్చు. లేదు డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే కీబోర్డ్ మీద Windows+R అనే ఒక కీ ఉంటుంది. విండోస్ కీ పట్టుకొని R ప్రెస్ చేస్తే చిన్న డైలాగ్ బాక్స్ వస్తుంది, దాన్నే రన్ డైలాగ్ బాక్స్ అంటాం. దాంట్లో టైప్ చేయొచ్చు నోట్ ప్యాడ్ అని. టైప్ చేసి ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. రైట్. సో ఈ విధంగా మనం నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసి పెట్టుకుంటాం. నెక్స్ట్ స్టెప్ 2, రైట్ సమ్ HTML కోడ్. అంటే ఒక ప్రోగ్రామ్ ఏదో రాయమంటున్నారు దాంట్లో. సో రాద్దాం ఒకసారి. సో HTML కోడ్ ఏదైతే ఉందో, నేను ఏదైతే వెబ్ పేజ్ క్రియేట్ చేయాలనుకున్నానో అది రాస్తున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో HTML హెడ్ ట్యాగ్ రాసాము, టైటిల్ ట్యాగ్. సో నా పేజ్కి టైటిల్ నేనేం పెట్టుకుందాం అనుకున్నా అంటే రాజేష్ ఫస్ట్ పేజ్ అని పెట్టుకుందాం. టైటిల్ ట్యాగ్ ఎక్కడితో క్లోజ్ చేసేయాలి కదా మనం. సో మనం రాస్తున్నప్పుడే ఎక్కడ ఏం రాస్తున్నాము, దాన్ని ఎలా వస్తుంది అనే చిన్న బేసిక్ అవగాహన, ఇమాజినేషన్ అలవాటు చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే హెడ్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం ఇక్కడతో. నెక్స్ట్ బాడీ ట్యాగ్ స్టార్ట్ అవుతుంది. సో బాడీ ట్యాగ్లో నేను ఏం చేద్దామని అంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్ అనే ఒక లైన్ రాశాను. అక్కడితో అది అయిపోయింది అనుకున్నాను. సో బాడీ ట్యాగ్ క్లోజ్ చేసేసాము. నెక్స్ట్ HTML ట్యాగ్ కూడా క్లోజ్ చేసాము. అంటే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ట్యాగ్స్ అన్నీ కూడా రివర్స్ ఆర్డర్లో క్లోజ్ అవుతూ వస్తుంటాయి. ఫస్ట్ స్టార్ట్ అయింది HTML ట్యాగ్, కానీ లాస్ట్లో క్లోజ్ అయింది మాత్రము సేమ్ అదే HTML ట్యాగ్ అనమాట. అంటే ఆర్డర్లో ఏ ఆర్డర్లో అయితే ఓపెన్ అయిందో దానికి రివర్స్ ఆర్డర్లో క్లోజ్ అవుతూ వెళ్తూ ఉంటాయి అనమాట. HTML హెడ్ టైటిల్ స్టార్ట్ అయింది, టైటిల్ అక్కడితో క్లోజ్ అయిపోయింది, తర్వాత హెడ్ క్లోజ్ అయిపోయింది, ఆ తర్వాత బాడీ స్టార్ట్ అయింది, మళ్ళీ బాడీ క్లోజ్ అయిపోయింది, లాస్ట్లో మళ్ళీ HTML క్లోజ్ అవుతుంది.
అట్లా ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. సో చూడండి ఇక్కడ ఏదో కంటెంట్ రాసుకున్నారు. ఆ తర్వాత స్టెప్ 3 సేవ్ ద HTML పేజ్. ఎలా సేవ్ చేస్తారు ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. సో సెలెక్ట్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ తీసుకోమంటున్నారు. సెలెక్ట్ ద లొకేషన్ అండ్ ఫైల్ నేమ్ విచ్ యూ వాంట్ అలాంగ్ విత్ ద ఎక్స్టెన్షన్ .htm or HTML అని ఇవ్వమంటున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే మీరు నోట్ప్యాడ్లో చేసిన ఫైల్ ఉందో దాన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ అన్నారు. సేవ్ అని క్లిక్ చేసినప్పుడు ఎక్కడ సేవ్ చేయాలనుకున్నాము, లెఫ్ట్లో లొకేషన్స్ ఉన్నాయి కదా. సో కంప్యూటర్ క్లిక్ చేయగానే డ్రైవ్స్ ఓపెన్ అయినాయి. సో సి డ్రైవ్లో మై HTML ప్రోగ్రామ్స్ కదా నా ఫోల్డర్ నేమ్, లేదా మీ ఫోల్డర్ పేరు మీరు మీ పేరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. దాంట్లో నేనేం చేస్తున్నా అంటే సేవ్ చేయడానికి, సేవ్ చేసే ప్రతిసారి మనం చెక్ చేసుకోవాల్సింది పైన మన లొకేషన్ ఉందా లేదా, మన ఫోల్డర్ లొకేషన్ ఉందా లేదా చూసుకోవాలి. అండ్ ఫైల్ నేమ్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ .html ఫైల్ నేమ్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి, కాకపోతే ఆ ప్రోగ్రామ్స్కి రిలేటెడ్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. దాంతోపాటు పేరుతో పాటు మీరు ఏం చేస్తారంటే నెంబరింగ్ కూడా ఇవ్వడానికి అలవాటు చేయండి. ఎందుకంటే ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అనేది ఒక బేసిక్ ఐడియా వస్తుంది. అదైందా? సో ఎందుకంటే మనం చాలా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వెళ్తాం ఫర్దర్గా, అన్నీ కూడా ఒకే దగ్గర స్టోర్ అవుతాయి కాబట్టి పర్టికులర్గా మనం ఏదైనా తీయాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకని వాటి నేమ్స్ సేవ్ చేశారనుకోండి ఎన్నో ప్రోగ్రామ్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో 01 అని ఇచ్చాను, నాకు కావాల్సిన ఫైల్ నేమ్ .html సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నానో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి పెట్టినాను. అంటే మనం ప్రాక్టీస్ చేసే ప్రతి కంప్లీట్గా ఉన్నంతసేపు కూడా మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ ఓపెన్ అయి ఉండాలి, అండ్ నోట్ప్యాడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది కూడా ఓపెన్ అయి ఉండాలి. కొంతమంది నోట్ప్యాడ్ ప్రోగ్రామ్ రాసి సేవ్ చేయగానే అది క్లోజ్ చేసేస్తారు. సో దాని అప్పుడే క్లోజ్ చేయదు, ఉంచండి చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్ ఉంది కదా, రైట్ క్లిక్ చేసుకొని ఓపెన్ విత్, లేకపోతే డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు, లేదా పర్టికులర్గా నాకు ఏదైనా బ్రౌజర్తో ఓపెన్ అవ్వాలి పలానా ఎందుకంటే కొన్ని వెబ్ పేజెస్ మనం రాసిన కోడింగ్ కొన్ని ట్యాగ్స్ బ్రౌజర్ని బట్టి అవుట్పుట్స్ మారుతూ ఉంటాయి. అంటే కొన్ని బ్రౌజర్స్ కొన్ని ట్యాగ్స్ సపోర్ట్ చేస్తే కొన్ని ట్యాగ్స్ సపోర్ట్ చేయవు, అందుకోసం కొద్దిగా మారుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఒక బ్రౌజర్ని చేసి అవుట్పుట్ రాకపోతే కంగారు పడుతుంది, వేరే బ్రౌజర్లో కూడా ట్రై చేయండి ఒకసారి, రైట్ అండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే గూగుల్ క్రోమ్లో ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏమైనా వచ్చింది అంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్ అనే కంటెంట్ వచ్చిందా. అండ్ నెక్స్ట్ పైన చూడండి టైటిల్ ఆఫ్ ద వెబ్ పేజ్ ఏమైనా వచ్చింది, రాజేష్ ఫస్ట్ పేజ్ అని వచ్చిందా. అంటే టైటిల్ ట్యాగ్లో ఇచ్చిన కంటెంట్ ఏమో అక్కడ వస్తుంది వెబ్ పేజ్ నేమ్, ఏదైతే మనం బాడీ ట్యాగ్ మధ్యలో రాసిన కంటెంట్ ఏమో బ్రౌజర్ మధ్యలో వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట, అర్థమైందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే కంటెంట్ ఏదైనా మోడిఫై చేయాలనుకున్నాను, ఇంకో లైన్ ఆఫ్ టెక్స్ట్ రాస్తున్నా చూడండి, దిస్ ఈజ్ ద సెకండ్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అని రాసి మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ ఏ చిన్న మోడిఫికేషన్ చేసినా సరే ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయాలి. సేవ్ యాజ్ కాదు, గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ సేవ్ మాత్రమే. అందుకే Ctrl+S షార్ట్ కట్ అలవాటు చేసుకోండి. ఏ చిన్న మోడిఫికేషన్ చేసినా లేదా ఆ ఫైల్ నుంచి వేరే బ్రౌజర్లోకి వెళ్ళేటప్పుడు Ctrl+S ప్రెస్ చేయండి 2-3 సార్లు, ఏం కాదు. సేవ్ చేసిన తర్వాత అవుట్పుట్ చూడండి ఒకసారి. మరి సెకండ్ లైన్ వచ్చింది అవుట్పుట్లో, నాకు రాలా, ఎందుకంటే పేజ్ రీలోడ్ అవ్వాల, రిఫ్రెష్ అవ్వాల. సో దానికోసం మీరు ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంటుంది, లేదు కీబోర్డ్ మీద F5 అనే కీ ప్రెస్ చేసినా కూడా వస్తుంది. వచ్చిందా సెకండ్ లైన్ ఆఫ్ టెక్స్ట్. మరి మనం రాసిన కోడ్ పక్కపక్కన రాయలేదు కదా, ఒకదాని కింద ఒకటి రాసాను, అవునా. మరి పక్కపక్కనే వచ్చింది నాకు కంటెంట్. సో వాటిని డిజైన్ చేయడానికి మనం ఏం చేస్తుంటే ఫర్దర్గా కొన్ని ట్యాగ్స్ వాడుతూ ఉంటాం అడ్వాన్స్డ్గా. ఆ ట్యాగ్స్ ఏంటి అనేది మనం తర్వాత డీటెయిల్గా చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇక్కడ వరకు క్లియరా, ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూసుకోండి ఒకసారి. ఫస్ట్ పేజ్ క్రియేట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఆ సేవ్ చేసిన తర్వాత ఏమంటున్నారు, వ్యూ HTML పేజ్ ఇన్ యువర్ బ్రౌజర్, ఎలా చూడాలి అనేది చూసారు. సో మనం క్రియేట్ చేసిన ఫోల్డర్లోకి వెళ్ళాము, ఆ ఫైల్ మీద డబల్ క్లిక్ అన్నా చేయొచ్చు, లేదా రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ ఏ బ్రౌజర్ కావాలంటే ఆ బ్రౌజర్ సెలెక్ట్ చేసినా మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, అది ఫస్ట్ పేజ్ క్రియేషన్ మనకి. నెక్స్ట్ ఇక్కడ డాక్ టైప్ డిక్లరేషన్ అని ఉంది, అంటే మనం ఇందాకల ప్రోగ్రాంలో ఒక డాక్ టైప్ అని రాసాం ఫస్ట్ ట్యాగ్ HTMLకి పైన కూడా.
సో ఏంటి అనేది దాని గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట. సో డాక్ టైప్ అనే ట్యాగ్ ఏం చేస్తుంది అంటే డిక్లరేషన్ హెల్ప్స్ ద బ్రౌజర్ టు డిస్ప్లే ఏ వెబ్ పేజ్ కరెక్ట్లీ. అంటే కొన్ని బ్రౌజర్స్ వర్షన్స్ ఈ డాక్ టైప్ అనే ట్యాగ్ రాసి దాని లోపల మనం ఏ వర్షన్ యొక్క పేజ్ వాడుతున్నామని మనం డిక్లేర్ చేస్తే కనుక దాన్ని కరెక్ట్గా బయట డిస్ప్లే చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో దేర్ ఆర్ డిఫరెంట్ డాక్యుమెంట్ టైప్స్ ఆన్ ద వెబ్. అంటే రకరకాల డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయంట. ఏవేంటో చూద్దాం. టు డిస్ప్లే ఏ డాక్యుమెంట్ కరెక్ట్లీ ద బ్రౌజర్ మస్ట్ నో బోత్ టైప్ అండ్ వర్షన్. అంటే ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంటో తెలియాలి, అది ఏ వర్షన్తో క్రియేట్ చేయబడిందని కూడా మనం తెలుసుకోగలగాలన్నమాట. ఎలా ఇస్తారు అంటే డాక్ టైప్ డిక్లరేషన్ ఈజ్ నాట్ కేస్ సెన్సిటివ్. ఆల్రెడీ మనం అనుకున్నాం HTML లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాదు, కానీ స్పేస్ సెన్సిటివ్ అని. అంటే క్యాపిటల్ లెటర్సా స్మాల్ లెటర్సా అనేది దానికి ప్రాబ్లం లేదు, సంబంధం లేదు. కానీ అనవసరంగా స్పేస్ మాత్రం ఎక్కడ ఇవ్వకూడదంట. ఈ కింద ఇచ్చిన వాటిలో ఏ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. డాక్ టైప్ ఎలా వాడతారనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఎక్స్క్లమేటరీ సింబల్ ఇచ్చాము, డాక్ టైప్ అని రాసుకున్నాము. మళ్ళీ డౌట్ రాకూడదు, క్యాపిటల్ లెటర్స్ రాయాలా స్మాల్ లెటర్స్ రాయాలా సార్ అని డౌట్ అడగకూడదు. ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కేస్ సెన్సిటివ్ కాదనేది. ఓకే, సో ఇలా రాసి వదిలేసాం అనుకోండి, అది HTML5 వర్షన్ అని చెప్పి అర్థమైపోతుంది సింపుల్గా ఇలా రాసేస్తే. అలా కాకుండా HTML4 వర్షన్ అంటే మనం ఏ వర్షన్ వాడుతున్నాం ఎట్లా తెలుస్తుంది సార్ అంటే మనం వాడే లేటెస్ట్ అప్డేటెడ్ బ్రౌజర్ అయితే ఇబ్బంది లేదు, అసలు ప్రాబ్లం లేదు. ఓల్డ్ బ్రౌజర్స్ వాడతారు కొంతమంది. సో అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొన్ని మీరు అబ్జర్వ్ చేయండి, బయట గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ లేదా బయట కొన్ని ఆఫీసెస్లో పర్టికులర్గా ఇదే బ్రౌజర్ వాడాలి, ఆ బ్రౌజర్లో కూడా ఇదే వర్షన్ వాడాలి అంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళు యూజ్ చేసే వెబ్ పేజెస్ ఆ వర్షన్కి తగిన విధంగా డిజైన్ చేయబడినాయి అన్నమాట. అందుకని దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అలా ఉంటుంటాయి. సో ఇక్కడ చూడండి, HTML4 వర్షన్ అయితే కనుక డాక్ టైప్ HTML ఇచ్చి పబ్లిక్ మొత్తం డిక్లేర్ చేసుకుంటూ వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా డిక్లేర్ చేస్తే కానీ దానికి అర్థం కాదనమాట. లేదు HTML అని ఉంటుంది, ఎక్స్టెండెడ్ అన్నట్టు, అదైతే ఈ విధంగా డిక్లేర్ చేస్తాం. సో దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ కన్ఫ్యూజ్ అయితే కావద్దు. మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందని ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఎందుకంటే పాత వర్షన్ డిజైన్ చేసే కాన్సెప్ట్ కూడా లేదు. అండ్ ఫ్యూచర్లో మీరు ఓన్గా కష్టపడి రాయాల్సిన నెసెసిటీస్ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే ఫర్దర్ ప్రోగ్రామింగ్లో మనం అలాంటి ఎడిటర్స్ని ఇన్వెంట్ చేస్తాం ఎట్లాగో, అప్పుడు క్లియర్గా తెలుస్తుంది. సో ఇలాంటి వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు, ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దు మీరు. రైట్? జస్ట్ అడిగితే మనం చెప్పగలిగేలా ఉన్నామా లేదా చూడండి చాలు. నెక్స్ట్ కామెంట్స్. ఆల్రెడీ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సి లాంగ్వేజ్ కానీ జావా లేదా C++ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకైతే కామెంట్స్ అనగానే ఈజీగా అర్థమైపోతుంది. ఏంటి కామెంట్ అంటే, కామెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫీడ్బ్యాక్ ఆర్ ఒపీనియన్ అనమాట. ఎగ్జాంపుల్, మీరు ఒక వెబ్ పేజ్ డిజైన్ చేశారు, ఆ వెబ్ పేజ్లో ఏవో ట్యాగ్స్ రాసుకుంటూ వెళ్ళారు. మీకు తెలుసు ఆ ట్యాగ్స్ ఎందుకు రాసాము, ఏ ట్యాగ్ వాడితే ఎలా వస్తుంది. కానీ ఆ కోడ్ వేరే వాళ్ళు ఓపెన్ చేసినా కూడా వాళ్ళకు కూడా క్లియర్గా అర్థం కావాలి, ఏ ట్యాగ్ దేనికి రాసాం, ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎందుకు రాసామని అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు దాంట్లో ఏంటంటే కామెంట్స్ అనేవి రాయొచ్చు. సో కామెంట్లో రాసిన కంటెంట్ మ్యాటర్ ఏది కూడా బ్రౌజర్లో డిస్ప్లే కాదు, దాని యొక్క కోడింగ్లో ఉంటుంది అంతే. ఇక్కడ అదే ఇచ్చారు చూడండి. కామెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టేట్మెంట్ విచ్ ఈస్ నాట్ డిస్ప్లేడ్ ఆన్ బ్రౌజర్ విండో బట్ హెల్ప్స్ యాజ్ ఏ గైడ్ టు ద ప్రోగ్రామర్. అంటే రేపు ఫ్యూచర్లో మీరు రాసిన పేజ్ మీరే అసలు ఏ బ్లాక్ రాయడం వల్ల ఈ అవుట్పుట్ వచ్చింది అనేది మీకు ఒక డౌట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు కోడింగ్లోకి వెళ్ళి చూసినప్పుడు ఆ బ్లాక్లో మీరు కామెంట్స్ రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. సింప్లీ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ అవర్ ఓన్ మ్యాటర్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్స్. ఓకే, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు అండర్స్టాండ్ దట్ విచ్ కోడ్ ఈజ్ రిటర్న్ ఫర్ వాట్ పర్పస్. ఎందుకు రాసాము ఆ కోడ్ అనేది మనకు అర్థం కావడం కోసం రాస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, కామెంట్ ట్యాగ్స్ ఎలా రాస్తాము అంటే యాంగులర్ బ్రాకెట్స్ లోపలనే ఎక్స్క్లమేటరీ మార్క్తో స్టార్ట్ అవుతుంది, 2 హైఫన్స్ ఇస్తాం. ఎక్స్క్లమేటరీ మార్క్ 2 హైఫన్స్ ఇచ్చి అక్కడి నుంచి మీరు రాయాల్సిన మ్యాటర్ రాసుకోవచ్చు. అది సింగిల్ లైన్ అయితే సింగిల్ లైన్ కామెంట్ అవుతుంది, డిఫరెంట్ మల్టిపుల్ లైన్స్ అయితే కనుక మల్టిపుల్ లైన్ కామెంట్ అవుతుంది. ఎక్కడైతే కామెంట్ అయిపోయింది అనుకున్నారో మళ్ళీ 2 హైఫన్స్ ఇచ్చి మళ్ళీ యాంగులర్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి, అప్పుడే కామెంట్ అయిపోయినట్టు. అంటే ఈ మధ్యలో ఏదైతే మీరు రాసిన కంటెంట్ ఉందో అది బ్రౌజర్లో డిస్ప్లే అవ్వదన్నమాట. ఒకసారి చూడండి డిఫరెన్స్ ఇక్కడ. సో లెస్ దాన్ సింబల్ ఇచ్చాము, ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చాం, 2 హైఫన్స్, HTML కామెంట్ ఉంది. అంటే HTML కామెంట్ అనే 2 వర్డ్స్ ఏవైతే రాశానో అది
బయటికి కనిపించింది అనమాట. జస్ట్ నా ఓన్ వర్డ్, అది నా ఓన్ మ్యాటర్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇచ్చారు చూడండి, హెచ్టిఎంఎల్ బాడీ ఇట్లా రాసుకుంటూ వచ్చేసాం. సో ఈ కంటెంట్ ఎగ్జిక్యూట్ చేసి చూసారు అనుకోండి, లేదు మీరు పైన ప్రోగ్రామ్ ఇచ్చిన ప్రోగ్రామే ఎగ్జిక్యూట్ చేస్తారన్నా ఓకే. ఈ ప్రోగ్రామ్ రాసేసి దీంట్లో ఇప్పుడు ఇట్ ఈస్ మై ఫస్ట్ వెబ్ పేజ్ అని లేదా థ్యాంక్స్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఈ 2 లైన్స్కి మధ్యలో నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చాను, 2 హైఫన్స్ ఇచ్చాను. దిస్ ఈజ్ ఏ కామెంట్ విచ్ డజంట్ displayed in the browser. మళ్ళీ 2 హైఫన్స్ ఇచ్చి క్లోజ్ చేస్తాం. సో సేవ్ చేసాము. సో ఇక్కడ చూడండి నేనేం రాశానంటే దిస్ ఈజ్ ఎ కామెంట్ విచ్ డజంట్ డిస్ప్లేడ్ ఇన్ ద బ్రౌజర్ అని రాసేసాను. ఓకే, రాసేసి ఏం చేస్తున్నానంటే ఇక్కడ అంటే ఇప్పుడు అవుట్పుట్లో ఏం రావాలి, దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్ అని రావాలి. దాని పక్కన ఈ కామెంట్ రాసిన మ్యాటర్ రాకూడదు, మళ్ళీ యాజ్ యూజువల్గా దిస్ ఈజ్ ద సెకండ్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది రావాలి, అంతే కదా. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాము. నేను ఇంకా రిఫ్రెష్ చేయాల బ్రౌజర్ని రిఫ్రెష్ చేస్తే కదా దాని యొక్క రిజల్ట్ కనిపించేది మనకు. సో నేను రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేయగానే ఏమైంది, దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్ అని మాత్రమే ఉంది. మరి పక్కన రాసిన ఇంకో లైన్ ఆఫ్ టెక్స్ట్ ఏది అంటే ఇక్కడ ఏమైంది, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కొన్నిసార్లు మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా పెట్టి దానికి అవుట్పుట్ చెప్పండి అంటారు. సో మీరు చాలా జాగ్రత్తగా క్లియర్గా చూసుకోవాలి కంటెంట్. ఆల్రెడీ అనుకున్నాం హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ అనేది స్పేస్ సెన్సిటివ్ అని, అనవసరంగా స్పేస్లు ఇస్తే మాత్రం అది ఫీల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా ఒక స్పేస్ ఇచ్చానంటే ఇందాక నేను ఇప్పుడు తీసేసాను, అది తీసేసి సేవ్ అన్నాను, ఫైల్లోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి రిఫ్రెష్ F5 అన్నాను, మళ్ళీ వచ్చిందా కంటెంట్, మధ్యలో ఉన్న మ్యాటర్ వచ్చిందా మనకు, రాదా. సో కామెంట్స్ అనేవి అలా ఉపయోగపడతాయి, అంటే ప్రోగ్రామ్లో ఉంటుంది కానీ బయట డిస్ప్లే బ్రౌజర్లో మాత్రం అవుట్పుట్లో డిస్ప్లే కాదనమాట. సో దానికోసం కామెంట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. మీకు ఇచ్చిన ఈ మెటీరియల్లో ఇచ్చిన క్లాస్ జరిగే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా మీకు ఇచ్చిన మెటీరియల్లో ఉన్న కంటెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో సింగిల్ లైన్లో అయిపోతే సింగిల్ లైన్ కామెంట్ అంటాము. ఇలా ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ మల్టిపుల్ లైన్స్ రాయగలిగితే కనుక దాన్ని మల్టీ లైన్ కామెంట్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇట్లా ఓకే, దాని రిజల్ట్ ఇలా కనిపెట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ పేజ్ క్రియేట్ చేయడం ఎట్లాగా ఏంటి దాని యొక్క ప్రొసీజర్ అన్నీ కూడా మైండ్లో క్లియర్గా అర్థం అవ్వాలి. ఒకసారి ఈ కంటెంట్ అంతా కూడా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ క్లాస్కి రెడీగా ఉండండి. నెక్స్ట్ క్లాస్ నుంచి కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాము. ఎక్కువ ట్యాగ్స్ చెప్పడము, వర్క్ ఎక్కువ ఇవ్వడం కూడా జరుగుతుంది, మరి కాదు ఒక టాపిక్ చెప్పిన తర్వాత దానికి రిలేటెడ్ వర్క్ ఇవ్వడం అనేది మాత్రం జరుగుతూ ఉంటుంది. ఓకేనండి, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగవచ్చు. సో ఈ క్లాస్లో మనం చూసిన టాపిక్స్ ఏంటండి, సెక్షన్స్ ఇన్ హెచ్టిఎంఎల్ పేజ్ ఒకటి చూసాము, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ హెచ్టిఎంఎల్ పేజ్, వర్షన్స్, స్టెప్స్ టు క్రియేట్ ఒకటి చూసాం. నెక్స్ట్ ఇంకేం చూసి ఇంకేమన్నా కంప్లీట్ అయిన టాపిక్స్ మనకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు కామెంట్స్ కూడా కంప్లీట్ అయింది కదా. సో స్టెప్స్ టు క్రియేట్ వర్క్ అయింది, డాక్ టైప్ డిక్లరేషన్స్ అండ్ కామెంట్స్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. సో థర్డ్ డే క్లాస్లో మనకు ఈ టాపిక్స్ వరకు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇంకేం డౌట్స్ ఉండే కనుక మీరు అడగడానికి ఛాన్స్ అడగచ్చు. రైట్, థ్యాంక్ యూ.